పుష్ప ఇంటికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. జైలు నుంచి బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ కలవనున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ మెగా కుటుంబంలో కలకలం రేపింది. అల్లు ఇంటికి పోలీసులు వచ్చారని తెలియగానే మెగా కుటుంబ సభ్యులు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికొచ్చారు. చిరంజీవి దంపతులతో పాటు నాగబాబు అరవింద్ తో కలిసి లాయర్లతో మంతనాలు జరిపారు. అయితే అమరావతిలో కీలక సమావేశం ఉండడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాలేదు. రాత్రి హైదరాబాద్ వచ్చిన పవన్ అల్లు అర్జున్ కోసం అరవింద్ ఇంటికి వస్తున్నారు. ఇక పుష్ప ఇంటికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా నిన్నంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అంశానికి సంబంధించి కూడా ఇటు పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ కి మద్దతు పెరిగింది. అల్లు అర్జున్ తప్పు లేకుండా అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ కూడా పలువురు పెదవి విరిచిన పరిస్థితి ఉంది. ఏదైతే మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన తర్వాత ఆయన రిమాండ్ కి విధించడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిన పరిస్థితి, ఆయన మీద కొంత సానుకూలత వచ్చిన అంశం అయింది. అయితే అల్లు అర్జున్ కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సానుభూతి మధ్యాహ్నం నుంచి సానుభూతి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సానుభూతి తెలియపరుస్తా ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అల్లు అరవింద్ని కలవటం, వాళ్ళ నాన్ని కలవటం, అలాగే వాళ్ళ ఇంట్లో సంఘీభావం తెలవటం, తర్వాత నాగబాబు వెళ్ళటం, వాళ్ళకి అల్లు అరవింద్ని కలవటం, అల్లు అర్జున్ వాళ్ళ భార్యని కలిసి సంఘీభావం జరగటం, మొత్తంగా వరుస పెట్టి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వరుస పెట్టి అందరూ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవటం పట్ల పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ కూడా ప్రశ్నలు సంబంధించిన నేపథ్యం సోషల్ మీడియా మొత్తం కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ కి రిమాండ్ విధించారో 14 రోజులు రిమాండ్ విధించడంతో ఒకసారిగా ముఖ చిత్రం అంతా మారిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆంధ్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, అది కాకుండా ముఖ్యంగా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఎటువంటి అంశం జరిగినా, ఎటువంటి ఇబ్బంది జరిగినా ట్రబుల్ షూటర్ గా పేరొందిన పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఆయన పలకరించకపోవడం, సంఘీభావం తెలియకపోవడం, అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారని ఆరా తీయకపోవడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన సమావేశాలు ఉండటం వల్లే ఆయన హైదరాబాద్ రాలేదని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి చేరుకొని అల్లు అర్జున్ తెల్లవారుజామున విడుదలయ్యారు, ఇంటికి వచ్చిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించున్నారు. అయితే ఏదైతే ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్నదానికైతే ఫుల్ స్టాప్ పడిన పరిస్థితి అయితే ఏమైంది. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వాళ్ళు ఇంటికి వస్తున్నారని తెలియడంతో ఒకసారిగా అభిమానులు కూడా ఆ ఇంటి వద్దకి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి ఉంది. జైలు నుంచి బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ ని అయితే మరి కొద్దిసేపట్లో అల్లు అర్జున్ గాని అల్లు అరవింద్ గాని ఇరువురు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు. ఆయన కలిసే ఆ నేపథ్యంలో మెగా కుటుంబంలో ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు ఒక కలకరం రేపిందని చెప్పుకోవచ్చు. అల్లు ఇంటికి పోలీసులు వచ్చారని తెలియగానే కుటుంబ సభ్యులు ఎవరైతే మెగాస్టార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పలకరించడం, నాగబాబు దంపతులు రావటం, అరవిందులు రావటం, ఆయన్ని కలవటం, అలాగే ఏదైతే అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రధాన లాయర్ కోర్టులో వాదిస్తున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో కుటుంబ సభ్యులందరూ కూడా మంతనాలు చేయటం. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తానికి పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున కూడా ఒక రకంగా విమర్శలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఆరాధించిన నేపథ్యం ఉండొచ్చు. ఎవరైతే అల్లు అర్జున్ కు సంబంధించిన అభిమానులు ఇటు పక్క రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ కు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో చేరుకోవడంతో ఈ మొత్తానికి కూడా ఫుల్ స్టాప్ పడిన పరిస్థితి అయితే ఏర్పడింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.